వలపు తరంగాలు 4వ భాగం. 3వ భాగంలో క్షితిజకు సుడిగాలి తన గతం గురించి, బాల్యం గురించి వివరించడం మొదలు పెడతాడు. కథ కొనసాగుతుంది. అనాథ శరణాలయం ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. విరజకి ఏదో ఒక వ్యాపకం లేకపోతే తనకి అడ్డొస్తుందని మరింత చురుగ్గా పనిజరిగేలా చూస్తున్నాడు కాశ్యప్. పక్క ఊరిని ఆనుకొని ఉన్న పోరంబోకు స్థలాన్ని మొత్తం కొనేశాడు. చిన్న చిన్న కుటీరాలతో, పూల గుబుర్లతో అందమైన ప్రశాంత వాతావరణం నెలకొంది. అనతి కాలంలోనే గేటుకి ఎదురుగా ఉన్న కుటీరంలోకి మారింది విరజ నివాసం. కాశ్యప్ ఎప్పుడో తప్ప ఇంటికి రావడం మానేశాడు. వచ్చిన గంటో అరగంటో మాత్రమే అక్కడ ఉండేది. ఆ ఆశ్రమ నిర్వహణ బాధ్యత పూర్తిగా చెల్లెలి మీదే వదిలేశాడు. ఏవైనా మార్పులు చేర్పులు చేయాలని చెప్తే అవసరమైన డబ్బు సమకూర్చడమే కాక వెంటనే ఆయా పనులు పూర్తి చేయించేవాడు. అక్కడ చేరే అనాథ బాల బాలికల, ఆదరించే దిక్కులేని వృద్ధుల, ధనమదాందుల దౌర్జన్యానికి బలైన జీవితం చితికిపోయిన స్త్రీల సంఖ్య నానాటికి పెరగడం ప్రారంభమైంది. తనకి ఎప్పటికప్పుడు వారి కబుర్లు అందించడానికి నమ్మకమైన వ్యక్తిని కాపలాగా నియమించాడు. తన బాస్ సూర్యారావు కూతురి విషయం తెలిసి ఓసారి అన్నగారు వచ్చినప్పుడు, అన్నయ్య, నువ్వేం చేసినా సరే గాని ఆడపిల్లలకి అన్యాయం చేసి వారి పచ్చని జీవితాన్ని బుగ్గిపాలు చెయ్యకు, కన్నీటితో అర్థించింది. లేదమ్మా, అంత నీచానికి ఒడిగట్టేంత రాక్షసుణ్ణి కాదమ్మా. కానీ ఒక్కొక్కసారి ఆ డేవిడ్ వాళ్ళు ఉత్సాహపడుతుంటే అడ్డుపడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? ఎదుటివాడి కాల్లో ముళ్ళు దిగితే చూసి వికృతంగా నవ్వేవాడి కంట్లో గుచ్చుకోవాలా ముళ్ళు. అప్పుడే వాడికి ఆ బాధ అర్థమవుతుంది. పరాయి ఆడపిల్ల శీలాన్ని అపహరించడానికి ఎంత తహతహలాడతాడో, తనవారి శీలాన్ని ఎదుటి మనిషి తన కళ్ళ ముందే అపహరిస్తుంటే చూసి అంతకు పదింతలుగా ఏడ్వాలి. దెబ్బకి దెబ్బ, కత్తికి కత్తి అన్నట్లుంటేనే రోజులు గడుస్తాయి ఈ సమాజంలో. అవన్నీ నీకెందుకు గాని జాగ్రత్తగా ఉండు. రేపొకసారి ఆ ముత్యాల్ని తీసుకుని సాగర్ దగ్గరికి వెళ్ళి చూసి ఏమైనా కావాలంటే కొనిచ్చిరా. భోజనం చేసి వెళ్ళన్నయ్యా బ్రతిమాలింది. తనకి తినాలని లేకపోయినా చెల్లెలు మనసు కష్టపెట్టుకుంటుందని వెళ్ళి భోజనం ముందు కూర్చున్నాడు. 2 నిమిషాల్లో భోజనం ముగించి, ముత్యాలు, అమ్మాయిగారి జాగ్రత్త హెచ్చరించి గబగబా వెళ్ళిపోయాడు. లోపలికొచ్చి తలుపులు మూసుకున్నా కూడా విరజ మనసు స్థిమితపడలేదు. ఈ ఆవేశం, ఈ ప్రతీకార జ్వాల చివరికి అన్నయ్యని ఏ స్థితికి చేరుస్తాయో ఆలోచిస్తూ బలవంతంగా నిద్రకు ఉపక్రమించింది విరజ. కెవ్వున అరుస్తూ అతన్ని హత్తుకుపోయింది క్షితిజ. 2 చేతులు ఆమె చుట్టూ బిగిస్తూ తల తిప్పి చూశాడతను. చెప్పడం ఆపి. పులి వాగులో నీళ్లు తాగుతోంది. క్షితిజలో వణుకు బయలుదేరింది. భయంగా, బలంగా అతన్ని హత్తుకుపోయింది. ఆ పులి కళ్ళు ఆకలిగా, కోపంగా ఉన్నాయి. అతని వంక కోపంగా చూస్తున్నాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. ఒక్క గెంతులో పైకి లేచి క్షితిజని రబ్బరు బొమ్మలా పైకెత్తి పక్కనే ఉన్న పున్నాగ చెట్టు కొమ్మ అందేలా పట్టుకున్నాడు. క్షితిజ ఆ కొమ్మని బలంగా పట్టుకొని మెల్లగా పైకి చేరుకొని, కమాన్ క్విక్, త్వరగా వచ్చేయి, ఆయాసంతో రొప్పుతూ అతన్ని తొందర పెట్టింది. అతను కూడా పైకి చేరుకుని ఆ పులివైపు చూశాడు. వారి ఉనికిని పసిగట్టిన ఆ పులి గాండ్రిస్తూ ముందు కురికింది. వారి వంక చూస్తూ గాండ్రిస్తూ ఆ చెట్టు చుట్టూ 4-5 సార్లు తిరిగింది. అతని బ్రీఫ్ కేస్ దాని పాదాల కింద నలిగి నామరూపాలు లేకుండా పోయింది. మీరు దిగొచ్చేదాకా ఇక్కడే ఎదురు చూస్తానన్నట్లు ఆ పులి గుర్రుమంటూ చెట్టుకి కొంచెం దూరంలో కూర్చుంది. అతనికి అర్థమైపోయింది ఆ పులి అలా ఎందుకు కూర్చుందో. బాగా ఆకలిగా, కోపంగా ఉంటే ఆ చెట్టు మీద ఉన్నవాళ్ళు దిగొచ్చే వరకు అక్కడే కాపలా కాస్తుంది, ఏ పొదమాటునో నక్కి. అలా ఏ మార్చి అదను చూసి మీద కురికి వారిని పొట్టన పెట్టుకుంటుంది. భయంతో గజగజ వణుకుతున్న క్షితిజని పొదవి పట్టుకుని ఆ పులిని గుడ్లప్పగించి చూస్తున్న అతను ఆ పులి లేచి కుడి చేతి వైపుగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళడం గమనించి చూడమని క్షితిజకి కళ్ళతోనే సైగ చేశాడు. ఒక పొదచాటుకు వెళ్ళి ఒక లేడిపిల్లని నోట కరుచుకుని వచ్చి మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళిపోయింది. హమ్మయ్యా, స్థిమితపడింది క్షితిజ. కిందికి దిగుదాం పదా. తన హృదయానికి హత్తుకొని కూర్చున్న క్షితిజని భుజాలు పట్టి విడదీస్తూ అన్నాడు. నాకు భయం బాబు, ఇక్కడే కూర్చుందాం అంది గారంగా. బలవంతంగా విడదీసి, క్షితి, నేనొక దొంగనని తెలిసి ఎందుకిలా చేరువవుతున్నావు అన్నాడు. నా మనసును దోచిన దొంగవు కాబట్టి, నాలుక బయటకు చాపి ఆడిస్తూ అంది. ఆడపిల్లలకి ఆమె దూరంలో ఉండే నేను నీ పట్ల ఇలా ఎందుకు ఆకర్షితుడునయ్యానో నాకే తెలియదు. ఆడపిల్లల మాట తలపెడితే నా ఫ్రెండ్స్ని కొట్టినంత పనిచేసేవాడిని. కిలకిలా నవ్వుతూ అతని తల వంచి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకొని, నేను మాత్రం కలగన్నానా? దొంగతనానికొచ్చి నా మనసును కూడా దొంగలించావని? ఏ దేవుడో కబురు పంపినట్లు
ఈ నట్టడవిలో నన్ను రక్షించడానికి వస్తావని కల్లో కూడా ఊహించలేదు నేను. అతని ప్రియురాలిని కనుకే ఎత్తుకొచ్చానని ఆ బుల్లెట్ అంటే నాకెంత నవ్వొచ్చిందో తెలుసా? క్షితి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ చనువు ఇంకా పెరగకుండా కట్ చేసేస్తే అతని మాట పూర్తి కాకముందే ముఖం గంటు పెట్టుకొని చెట్టు దిగి కిందికొచ్చేసి ఆరగట్టిన తన బట్టలు విప్పి పొదచాటుకు వెళ్ళి పీలికలైపోయిన ఆ చీరనే కట్టుకొని అతని బట్టలు అతని మీదికి విసిరేసి గుడ్ బై ఫర్ ఎవర్ అంటూనే పరుగు ప్రారంభించింది. అంతవరకు అయోమయంగా చూస్తున్న అతను ఆమె అలా పరుగు ప్రారంభించడంతో గాబరా పడిపోయి క్షితి ఆగు అంటూ పరిగెత్తుకెళ్ళి వెనక నుంచి ఆమెను గట్టిగా వాటేసుకుని ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ క్షితి, ఐశ్వర్యంలో పుట్టి పెరిగిందానివి, నాలాంటి వాడిని భరించినట్లయితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని అన్నానే గాని నువ్వంటే ఇష్టం లేక కాదు. నీ ప్రేమను పొందగలిగిన నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆర్తిగా ఆమెను హత్తుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. ఆ పరవశత్వం, ఆ ఏకాంతం, ప్రశాంత వాతావరణం ఆ యువ హృదయాలను మరింత దగ్గరగా విడదీయరాని బంధంగా పెనవేశాయి. తనువులు ఏకమయ్యాయి. సారీ క్షితి, వెరీ వెరీ సారీ. ఆమె ఒడిలో ముఖం దాచుకున్నాడు. ఏయ్, పొరపాటు నీ ఒక్కడిదే కాదు, నాది కూడా ఉంది. ఇప్పుడు మనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ నాకు కనిపించవేమోనని, మన మధ్య శాశ్వతమైన అనుబంధం పెనవేసుకోవాలని నేనే నిన్ను రెచ్చగొట్టాను. నువ్వు నాకు అన్యాయం చేయవనే నమ్మకం నాకుంది. మృదువుగా అతని చెంపలు నిమిరింది. థ్యాంక్ యూ క్షితి, నా మీద నీకున్న నమ్మకం వమ్ము కానీయను. నీకోసం ఏమైనా, చివరికి ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడను. సిల్లీ బాయ్, నీ ప్రాణం నాకెందుకు, ప్రేమ కావాలి గాని. లేచి మళ్ళీ అతని ప్యాంటు షర్టు వేసుకుని పక్కనే కూర్చుని అతని ఛాతీ మీద ఉన్న నల్లని రోమాలను వేలితో అటు ఇటు కదుపుతూ కథ మధ్యలో ఆపేశావు, త్వరగా పూర్తి చెయ్యి అంది. అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ఆరాటంతో కాలింగ్ బెల్ నొక్కాడు శ్యామ్. పూర్తిగా తలుపులు తెరుచుకునేలోగానే లోపలికి జొరబడ్డారు. ఏయ్, ఏమిటిది, ఇలా మీరందరూ మా ఇంట్లోకి వచ్చారేంటి? మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరవాలని ప్రయత్నిస్తూ ఒకచోట నిలబడలేక భరతనాట్యం చేస్తున్నాడు పాండురంగం. అతని బాణ కడుపు నల్లగా నిగనిగలాడుతోంది. ఆ లైట్ వెలుగులో బ్రాందీతోనే పూర్తిగా ఆ కడుపుని నింపాడా అన్నట్లు పూర్తిగా మైకంలో ఉన్నాడు. నీజాతే అన్నట్టు డేవిడ్ వైపు చూసి నవ్వాడు కాశ్యప్. జగ్గు, బి అలర్ట్ అనగానే జగ్గు పాండురంగం కణతలకి తుపాకీ గురిపెట్టాడు. ఆ తాళాలు ఎలా ఇయ్యి. తాళాలా? అవెందుకు? ఆడుకోవడానికి. ఆడుకోవడానికా? అయితే తీసుకోండి. బుద్ధిగా బొడ్లో ఉన్న తాళాల గుత్తి తీసి కాసేపు అందించాడు పాండురంగం. వెరీ గుడ్ బాయ్. తాళాలు ఎగరేసి పట్టుకుంటూ సన్నగా ఈల వేశాడతను. అవును, నన్నందరూ అలాగే అంటారు. అలాగా, అంత మంచివాడివన్నమాట. వెరీ గుడ్. మంచివాడు గారు, మీ లాకర్ కోడ్ నంబర్ ఎంతండి? అదెందుకు? గుటక మింగాడు. మరేమో మీరు చాలా మంచివారు, ఎవరేది అడిగితే అది వెంటనే చేసేస్తానని, నేను చెయ్యరు మీరు చాలా చెడ్డవారు అని మా జగ్గుగాడు పందెం కాసుకున్నాం. అంచేత లాకర్ కోడ్ నెంబర్ చెప్పేస్తే మంచివారు, చెప్పకపోతే చెడ్డవారు. అతన్ని ఉబ్బేశాడు డేవిడ్. కోడ్ నంబర్లు చెప్పేసి ఇప్పుడు నేను మంచివాడినేగా. భలే భలే, మీ జగ్గు ఓడిపోయాడు కదూ. చిన్న పిల్లవాడిలా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడతను. అవును, మా జగ్గు చాలా చెడ్డవాడు, ఓడిపోయాడు. మీరు చాలా మంచివారు. కాశ్యప్ గది తాళం తెరవబోతూ ఉంటే ఇదిగో ఆ తలుపు తీయొద్దు అన్నాడు పాండురంగం కంగారుగా. ఎందుకు? ఆ గదిలో రాక్షసుంది, మిమ్మల్ని అందరినీ తినేస్తుంది. కళ్ళు పెద్దవి చేసి నోరు పెద్దగా తెరిచి చేతుల్ని కోరల్లా పైకి సాచి మింగేస్తుందన్నట్లు అభినయం చేశాడు పాండురంగం. అమ్మో, రాక్షసంటే మాకు భయమే. మరి మీ ఎనప్పెట్టే ఆ గదిలో లేదా మంచివాడు గారు? లేదు, చెప్పానుగా ఆ గదిలో రాక్షసుందని. ఇనప్పెట్టి ఆ గదిలో ఉంటే డబ్బు దాచడానికి వెళ్ళినప్పుడు ఆ రాక్షసి నన్ను మింగేయదు. భయంతో బిగుసుకుపోయాడు. మీరు మంచివాడు గారు కదా. చచ్చినా మింగదు సార్. ఒకవేళ మింగిన శివుడు మింగిన గరళం కంఠంలోనే ఆగిపోయినట్లు మీరు ఆవిడ గొంతులోనే ఆగిపోతారు. నిజంగానా? నిజం, మీ కడుపు మీదొట్టు. భలే భలే. అతనలా చప్పట్లు చెరుస్తూ చిన్న పిల్లవాడిలా గున్న ఏనుగులా గంతులేస్తుండగానే కాశ్యప్ కనుసైగా అందుకుని శ్యామ్ జగ్గు ఇనప్పెట్టి ఉన్న గదిలోకి వెళ్లారు. కుంతల్, బీ కేర్ఫుల్. పాండురంగాన్ని జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించి డేవిడ్ కమ్ విత్ మీ అంటూ పాండురంగం రాక్షసుంది అని భయపెట్టిన గదితాళం తీశాడు కాశ్యప్. ఆ రాక్షసి రహస్యం తెలుసుకోవాలన్న ఆరాటంతో అతను లోపల అడుగు పెట్టి పెట్టకముందే ఒక స్త్రీ వచ్చి అతని కాళ్ళను చుట్టేసింది. కంగారు పడ్డాడు కాశ్యప్. అరరే, ఏమిటమ్మా ఇది అంటూ లేవదీసిన కాశ్యప్ ఆమె ముఖంలోకి చూస్తూనే గతుక్కుమన్నాడు.
అప్రయత్నంగానే అతని పెదవులు పిన్ని నువ్వా అంటూ ఉచ్చరించాయి. బాబు కాశీ నువ్వు నువ్వు ఏం మాట్లాడాలో తోచక తికమక పడింది పావని. ఆ దుర్మార్గుడు నిన్నిలా ఎందుకు బంధించాడు? కాశీ ముందు నన్నిక్కడి నుంచి తీసుకుపోదో. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను కన్నీళ్లతో అర్థించిందామె. చిన్నతనంలో ఆమె చూసిన తీరు అన్నమాటలు గుర్తుకొచ్చి క్షణం అతని మనసు మొరాయించింది సరేననడానికి. ఆ స్థానంలో పావని కాక మరెవరున్నా అంత సంకోచించేవాడు కాదు. అతను సంకోచించడం గమనించి డేవిడ్ ముందు మీరు బయటికి పదండమ్మా అన్నాడు. పైట కొంగుని నెత్తిమీదకి కప్పుకుని బయటకొచ్చి జీపులో ఎక్కింది పావని. గురు పద. డేవిడ్ భుజం తట్టడంతో బయటికొచ్చాడు. అప్పటికే మిగిలిన వాళ్ళు కూడా తమ పని ముగించేసుకొని వచ్చేశారు. కొంత దూరం వచ్చాక మిగిలిన వాళ్ళందరినీ ఒక చోట దింపేసి పావనిని శాంతిపురం తీసుకొచ్చాడు. కళ్ళు నులుముకుంటూ కళ్ళు తెరిచిన విరజ అన్నగారి వెనక తలదించుకొని లోపలికొచ్చిన ఆమెను చూసి తెల్లబోయింది. విరి, అప్పటికి నీకు బాగా జ్ఞానం రాలేదు కనుక ఈవిడెవరో నీకు గుర్తులేకపోవచ్చు. మనకి తల్లి లేని లోటు తీరుస్తుందని కొండంత ఆశతో నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నది ఈవిడనే. చెల్లెలి సందేహం తీర్చాడు కాశ్యప్. ఆ మాటలు విని తన గుండెని ఎవరో రంపాలతో కోస్తున్నట్లు విలవిల్లాడింది పావని. బాబూ, మూసిన కనురెప్పల్ని చీల్చుకుంటూ నీళ్లు జలజల రాలాయి. మరుక్షణంలోనే దుఃఖాన్ని దిగమింగి మీకు చేసిన ద్రోహానికి ఆ భగవంతుడు నాకు మంచి శిక్ష విధించాడు బాబూ. పైట చెంగు నోటికి అడ్డు పెట్టుకుని బోరుమంది పావని. ఆ ఏడుపుకి వీరజ సున్నితమైన మనసు వెన్నలా కరిగిపోగా ఏం జరిగింది పిన్ని? ఆదుర్దాగా అడిగింది. ఆమె ఏం చెప్తుందోనని చెవులు రిక్కించాడు కాశ్యప్. నేను పుట్టింది మధ్యతరగతి కుటుంబంలోనైనా నాకున్న కోరికలన్నీ లక్షాధికారులకు ఉండాల్సినవి. కట్నం ఇచ్చే శక్తి లేక నేను చేసుకుని మొర్రో అంటున్నా వినక మా నాన్న నన్ను మీ నాన్నగారికి కట్టబెట్టాడు. నాకున్న సరదాలు కోరికలు తీర్చే శక్తి మీ నాన్నగారికి లేదు సరికదా. మీ ముగ్గురి బాధ్యత నా మీద పడిందన్న కోపంతో మిమ్మల్ని నోటికొచ్చినట్లు తిట్టి కొట్టి చాకిరీ చేయించుకుంటూ నా పగ చల్లార్చుకునేదాన్ని. మీరేడుస్తుంటే నన్నేమీ అనలేక మిమ్మల్ని ఓదారుస్తూ మీ నాన్నగారు కన్నీరు కారుస్తూ ఉంటే మానసికంగా కుమిలిపోతూ ఉంటే పిచ్చిగా నవ్వుకునేదాన్ని. ఆ తరువాత ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన రామనాథం నన్ను ఆకర్షించాడు. నా కోరికలు తీర్చే కల్పవృక్షంలా ఆశలు నెరవేర్చే పెన్నిదిలా అనిపించాడు. అతని కళ్ళబొల్లి కబుర్లు నమ్మి ఎవరితోనూ చెప్పకుండా రాత్రికి రాత్రే అతనితో వెళ్ళిపోయాను. తన దగ్గర నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయేదాకా నాతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించిన ఆ రామనాథం అది ఎండమావి అని నేను గ్రహించుకునేసరికి నన్ను ఈ పాండురంగానికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని తన దాన్న తాను మాయమైపోయాడు. పాండురంగం ఎన్నో దొంగ వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించడంలో బాగా ఆరితేరినవాడు. కట్టుకున్న పెళ్ళామున్నా నాతో రహస్యంగా కాపురం పెట్టాడు. అతని మొరటుతనం చూసి మొదట్లో ఏవగించుకున్నా. నేను కోరిన చీరలు నగలు కొనిస్తూ ఉండడంతో ఇష్టాన్ని పెంచుకున్నాను. ఎన్నో ఊళ్ళు తనతో కూడా తీసుకెళ్లి నన్ను ఆనందసాగరంలో ఓలలాడించాడు. చిన్నతనం నుంచి నేను కన్న కలలన్నీ కార్యరూపం ధరించడంతో నా కాళ్ళు భూమి మీద ఆనేవి కావు. స్వర్గంలో విహరిస్తున్నట్లు అనుభూతి చెందుతూ నా అదృష్టానికి నేనే పొంగిపోయేదాన్ని. నేను తల్లిని కాబోతున్నాననే వార్త నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. నన్ను మరింత అపురూపంగా చూసుకోవడం మొదలెట్టాడు ఆ పాండురంగం. నేను కాలు కింద పెడితే కందిపోతుందన్నట్లు విలువిల్లాడేవాడు. కోరిన తిండి, కోరుకున్న మనసుకు నచ్చిన జీవితం లభించడంతో నెలలు నిండుతున్న కొద్దీ నిండుగా మరింత అందంగా కనిపించేదాన్ని. తన ఇంటికి వెళ్ళడం మానేసి ఎక్కువ సమయాన్ని నా దగ్గరే గడిపేవాడు. కాలక్షేపం కోసం తను చేస్తున్న వ్యాపారాల గురించి, వాటిలోని లాభనష్టాల గురించి, ఎదురవుతున్న సమస్యల గురించి, తన పోటీదారులను గురించి ఇలా ఎన్నో కబుర్లు చెప్పేవాడు. ఒకరోజు అర్ధరాత్రి వేళ నొప్పులు ఆరంభమయ్యాయి. వెంటనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు. తెలతెలవారుతుండగా పండంటి బాబు పుట్టాడు. నా ఆనందం వర్ణనాతీతం. అంతకంటే ఎన్నో రెట్లు ఆనందం పొందిన అతను నర్సులకి డాక్టర్లకి విచ్చలవిడిగా డబ్బు వెదజల్లాడు. అతని ఆ సంతోషానికి కారణం అతన్ని తొలిసారిగా తండ్రిని చేసింది నా చిన్నారి బాబే. అతని భార్యకి పిల్లలు లేరు. తండ్రినయ్యాననే గర్వం పొంగి పొర్లింది అతని హృదయంలో. నేను ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా రకరకాల బొమ్మలు, రంగురంగుల రెడీమేడ్ డ్రెస్సులు. ఆ ఆర్భాటం చూసి నేను నా బాబు ఎంతో అదృష్టవంతులమని పొంగిపోయాను. కానీ అది పాల పొంగే అయింది. తన భార్య బిడ్డల కోసం తప్పిస్తోందని వంశోద్ధారకుడు అన్నవాడు ఆమె దగ్గర పెరిగితేనే తనకి తన కుటుంబానికి తన వంశానికి గౌరవం అంటూ మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి ఏడ్పులు ఏడ్చి పావని నువ్వు అదృష్టవంతురాలివి, ఏడాది తిరిగేసరికి మరో బిడ్డని కంటావు.
ఆ పిచ్చిది పిల్లల కోసం ఏడుస్తోంది. వీడిని తీసుకెళ్ళి దాని దగ్గర ఉంచితే దాని ఏడుపు తగ్గుతుంది. మనకి అడ్డు తొలగిపోతుంది. ఇక దానికి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు డాక్టర్లు. లేకపోతే నిన్ను ఇంతగా బ్రతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు అంటూ బుడిబుడి దీర్ఘాలు తీశాడు. కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలి ఏడ్చాను. అయినా వినిపించుకోలేదు. మెల్లగా నచ్చజెపితే నువ్వే వింటావనుకున్నాను. ఇక లాభం లేదంటూ బలవంతంగా బాబుని లాక్కుపోయాడు. 2 రోజుల దాకా మళ్ళీ కంటికి కనిపించలేదు. 3వ రోజున నేనే వెళ్ళి అతని భార్యతో పోట్లాడైనా సరే బాబుని తెచ్చుకుందామని బయలుదేరాను. గుమ్మంలో నిలబడి ఆటో కోసం చూస్తూ ఉంటే అతని కారు వచ్చి గుమ్మం ముందు ఆగింది. కారు దిగి నిప్పులు చెరిగే కళ్ళతో నా వైపు చూస్తూ ఎక్కడికి బయలుదేరావు అన్నాడు. అంతకు ముందెప్పుడు అతని తీవ్ర కోపాన్ని చూడని నేను గజగజ వణికాను. మీ ఇంటికే బాబు కోసం అన్నాను ఎలాగో గొంతు పెగిల్చుకుని. ఏమనుకున్నాడో గాని చిత్రంగా శాంతపడిపోయాడు. దగ్గరికొచ్చి నా భుజాల చుట్టూ చెయ్యి వేసి లోపలికి పద అన్నాడు లాలనగా. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని వెనక లోపలికి నడిచాను. బాబు గురించి దిగులు పడకు, నా భార్య వాడిని ఎంతో ముద్దుగా చూసుకుంటోంది నచ్చ చెప్పే ధోరణిలో అన్నాడు. ఆవిడ చూసుకోదని కాదు, నేను చూసుకోలేకపోతున్నానని నా బాధ. నేను వాడిని కన్న తల్లినండి. దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశాను. నా ఎద పొంగి పాలధారలతో జాకెట్ తడిసి ముద్దయింది. పావని, ఎందుకిలా బాధపడతావు? ఏడాది తిరిగేసరికి మళ్ళీ పండంటి బిడ్డని కంటావు. నేనుండగా నీకు బిడ్డలకి లోటేమిటి చెప్పు అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. అతని కౌగిట్లో నా బాధని తాత్కాలికంగా మర్చిపోయాను. అప్పుడప్పుడు అతనే బాబుని తీసుకొచ్చి చూపించి మళ్ళీ వెంటనే తీసుకెళ్ళిపోయేవాడు. ముద్దులు మూటగట్టే బాబు చిన్నారి ముఖాన్ని చూస్తుంటే నా జన్మంతా ధన్యమైనట్లు అనిపించేది. పాల పొంగుల ఒక్క క్షణం ఆ ఆనందం అంతే. బాబుకు నా దగ్గర అలవాటైతే కష్టమని వెంటనే తీసుకెళ్ళిపోయేవాడు. రెండవసారి గర్భవతినయ్యానని తెలిసినప్పుడు ఎంతో పొంగిపోయాను. అతను కూడా చాలా సంతోషాన్ని వెలిబుచ్చాడు. మొదటిసారిలాగే నాకే విషయంలోనూ లోటు రాకుండా చూసుకున్నాడు. నా కోరిక కాదనలేక తరచుగా బాబును తీసుకొచ్చి చూపించేవాడు. ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది. చెప్పలేని ఆనందంతో నా ఎద ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కూడా నాకు ఎండమావయింది. ఒకరోజు నేను స్నానం చేస్తూ ఉండగా గప్చిప్గా పాపం తీసుకుని వెళ్ళిపోయాడు. 4 రోజులు అయ్యాక ఇక ఏమైతే అయిందనుకుని నేనే వాళ్ళింటికెళ్ళాను. ఉంపుడు గత్తెలకి ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదంటూ నేను అడుగు లోపల పెట్టకముందే తలుపులు భళ్ళున మూసేసింది అతని భార్య. పిల్లల్ని ఒక్కసారి చూపించమని, చూసేసి వెళ్ళిపోతానని కన్నీరు మున్నీరుగా విలపించాను. అయినా ఆ ఇల్లాలి మనసు కరగలేదు. పనివాళ్లతో నన్ను బయటికి గెంటించింది. దుఃఖ భారంతో ఒక్క అడుగు కూడా వెయ్యలేక అక్కడే కూలబడిపోయాను. మరో అరగంటకి కారులో పాండురంగం వచ్చాడు. నన్ను ఆ కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు అతను కొట్టిన దెబ్బలు నేనంతకు ముందు ఎప్పుడూ ఎవరి చేత తినలేదు. ఆ రోజు నుంచి నన్ను గదిలో పెట్టి బంధించడం మొదలుపెట్టాడు. తనకు అవసరం ఉన్నప్పుడు రావడం, తన కోరిక తీర్చుకుని తిరిగి నన్ను నిర్బంధించేవాడు. నన్ను అసలు పిల్లల్ని కనిచ్చే యంత్రంలా భావించాడని అర్థమైంది. నన్ను వదిలిపెట్టేయమని, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని కన్నీటితో అర్థించాను. అయినా కరగలేదతని మనసు. నాకు తెలిసిన అతని దొంగ వ్యాపారం రహస్యాలు బట్టబయలు చేస్తానేమోనని భయం. తన భార్యకు పుట్టిన పిల్లలుగా చెప్పుకుంటున్న పిల్లలిద్దరూ నా పిల్లలని అందరికీ తెలియజేస్తానని భయం. గదిలో పెట్టి నిర్బంధించి చావకుండా బ్రతకకుండా అన్నట్లు జీవోత్సవంలా గడిపేలా చేశాడు. బాబు, కాశీ, దేవుడిలా వచ్చి నాకు విముక్తిని ప్రసాదించావు. నా బిడ్డలిద్దరినీ కూడా వాడి బారి నుంచి విడిపించి పుణ్యం కట్టుకో బాబు. చేతులు జోడించి నుదుటికి కొట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పావని. విరజకి కాళ్ళు చేతులు ఆడలేదు. పావని చేతుల్ని గుప్పిట బిగించి పట్టుకొని, పిన్ని, నీ పిల్లల్ని తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు కాశ్యప్ స్థిరంగా. నిజంగానే అంటున్నావా బాబు? నమ్మలేనట్లు చూసింది పావని. ఈ కాశ్యప్ మాట అంటే పని పూర్తి చేసేదాకా నిద్రపోడు. ఇప్పుడు తెల్లారిపోతోంది కనుక రాత్రి దాకా ఎలాగో ఓర్చుకో. రేపు ఈ పాటకి నీ పిల్లలు నీ దగ్గరుంటారన్నాడు. అతనికి ఆ సమయంలో పావని తనని తిట్టిన తిట్లు కానీ, తన తండ్రిని పెట్టిన మానసిక క్షోభ కానీ ఏమీ గుర్తులేవు. ఆమె తమ కుటుంబాల్లో అంతవరకు ఎవరూ చేయని చెడ్డ పని చేసి వంశానికి మాయని మచ్చ తెచ్చిందన్న ధ్యాస పూర్తిగా మర్చిపోయాడు. ఆమె కనుక సరిగ్గా ప్రవర్తించి ఉంటే అసలు తను ఈ విధంగా మారాల్సి వచ్చేది కాదని, తన చెల్లెలు బాస్ దౌర్జన్యానికి బలై ఆత్మహత్యా ప్రయత్నం చేసేది కాదని, తన తమ్ముడు అవిటివాడుగా మారేవాడు కాదని అసలేమీ గుర్తు రాలేదు అతనికి. కేవలం తన పినతల్లి కన్నీటిని తుడవాలన్న ధ్యాస తప్ప, ఒక స్త్రీకి అన్యాయం జరిగిందన్న ధ్యాస తప్ప.
పీప్ పీప్ అన్న శబ్దం వినిపించడంతో పావని చేతుల్ని బంధించి ఉన్న పిడికిలి సడలించుకుని డోంట్ వరీ నేను ఇప్పుడే వస్తున్నానంటూ విని అర్జెంట్ పనుంది మళ్ళీ వస్తానమ్మా పిన్నిని జాగ్రత్తగా చూసుకో అంటూనే హడావిడిగా బయటికి పరిగెత్తాడు. పక్షుల కిలకిలా రావాలతో తూర్పు తెరలు విచ్చుకోనారంభించాయి. గురు కొంప మునిగింది. జీప్ దిగుతుండగానే శ్యామ్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైందిరా, ఏమిటి హడావిడి? ఆ పాండురంగం గాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు ఆయాసంతో రొప్పుతూ అన్నాడు. సరే నేను చెప్పినట్లు చెయ్యి అంటూ కాసేపు గుసగుసలాడి తను మళ్ళీ జీపెక్కి తిన్నగా రాత్రి తాము దొంగతనం చేసిన పాండురంగం చిన్నింటికి వెళ్ళాడు వేషం మార్చి. పోలీసుల రాక కోసం ఎదురు చూస్తున్న పాండురంగం హ్యాండ్సప్ అంటూ తుపాకీ గురిపెట్టి లోపలికి వస్తున్న అతన్ని చూసి బెంబేలు పడిపోయాడు. ఏ ఏ ఎవరు నువ్వు? వణికిపోతూ అడిగాడు. ఏరా, నీ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకి రిపోర్ట్ చేశావా? ఆ విషయం పోలీసుల దాకా వెడితే నీ పెళ్ళాం బిడ్డలు నామరూపాలు లేకుండా పోతారు అని చేసిన హెచ్చరిక మర్చిపోయావా? అవునులే, తాగిన మత్తులో ఉన్నవాడికి ఆ హెచ్చరికలు ఏం గుర్తుంటాయి? పాపం ఇప్పుడు నీ పెళ్ళాం బిడ్డలు నా చేతిలో ఉన్నారు. పావని నా పెళ్ళాం కాదు, నా పిల్లలు నా భార్య మా ఇంటి దగ్గర క్షేమంగా ఉన్నారు. పావని నీ పెళ్ళాం కాకపోయినా నీ బిడ్డలకి తల్లి. ఆమె కాకుండా నీ భార్య బిడ్డలు కూడా ఇప్పుడు అంటూ నవ్వి ఓసారి మీ ఇంటికి ఫోన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది అంటూ తనే నంబర్ డయల్ చేసి రిసీవర్ అతనికి ఇచ్చాడు. హలో పార్వతి, నేనే. నిన్ను పిల్లల్ని బంధించారా? ఏం కంగారు పడకు, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నా. భార్యకి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసి ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు. పొడారిపోయిన అతని గొంతు కీచుగా ధ్వనించింది. అంతలోనే పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగడం గమనించి ఏం చెప్పాలో పాండురంగానికి చెప్పి పక్క గదిలోకి వెళ్ళి దాక్కున్నాడు కాశ్యప్. కేవలం పాండురంగానికి మాత్రమే కనిపించేలా ఉన్నాడు. బూట్లు టకటకలాడించుకుంటూ ఎస్పీ నలుగురు కానిస్టేబుల్స్ లోపలికి వచ్చేశారు. పాండురంగం చేతులు నులుముకుంటూ వారికి ఎదురెళ్ళి నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, క్షమించాలి. రాత్రి తాగిన మత్తులో ఒళ్ళు తెలియక మీకు ఫోన్ చేసి ఏదేదో వాగాను. అసలు మా ఇంట్లో దొంగతనం జరగనే లేదు. ఇప్పుడే మా పనివాడు నా మత్తు వదలగొట్టి నేను చేసిన పొరపాటు గురించి చెప్పాడు. జరిగిన పొరపాటు గురించి మీకు ఫోన్ చేద్దామనుకుంటుండగానే మీరు వచ్చేశారు. దయచేసి నన్ను క్షమించాలి. ఎస్పీ రెండు చేతులు గట్టిగా పట్టేసుకున్నాడు. చాలేవయ్యా, మీరేమైనా చిన్నపిల్లలా మాతో జోక్ చేయడానికి? ఇంత పెద్ద హోదాలో ఉన్నవారు మరీ మేనర్లెస్గా బిహేవ్ చేస్తే ఎట్లా? కస్సుమన్నాడు ఎస్పీ. బిక్క చచ్చిపోయాడు పాండురంగం. చచ, మీ మాట నమ్మి లేస్తూనే ఫూల్స్ అయ్యాం. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పైగా పోలీసు వాళ్ళని నమ్మకూడదంటూ అవాకులు చవాకులు వాగడం. పొద్దున్నే భలే కేసు తగిలిందయ్యా మా ప్రాణానికి. పాండురంగాన్ని చడామడా తిట్టి తిరుగుముఖం పట్టారు పోలీసు బృందం. వెరీ గుడ్ మిస్టర్ పాండురంగం. బయటికి వస్తూ ఇప్పుడు నువ్వు మీ ఇంటికి, అదే నీ పెద్దింటికి వెళ్ళు. నీ భార్య పిల్లలు క్షేమంగా నీకు దర్శనమిస్తారంటూ గబగబా బయటికొచ్చి జీపెక్కాడు కాశ్యప్. పాండురంగం ఎంతో ఆదుర్దా పడుతూ ఇంటికి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ లేరు సరికదా, భార్య ఒక గదిలో బంధింపబడి ఉంది. అతనెళ్ళి కట్లు విప్పగానే లతలా అతన్ని అల్లుకుపోయి బోరున ఏడుస్తూ మన పిల్లల్ని తీసుకుపోయారండి ఆ దొంగ వెధవలు అంది. ఊరుకో పార్వతి, వాళ్ళు కాదు వెధవలు, నన్ను చేశారు వెధవని. నా తడాకా చూపిస్తా వాళ్ళకి. పళ్ళు పటపటా కొరికాడు. వాళ్లతో గొడవ పెట్టుకోకండి, పిల్లల్ని ఏం చేసినా చేస్తారు వాళ్ళు, గాబరాగా అంది పార్వతి. సర్లే, నాకు ఆ మాత్రం తెలియదా అన్నాడే గాని ఏం చెయ్యాలో తోచక పిచ్చిగా జుట్టు పిక్కున్నాడు. పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటే ఇందాకే మండిపడ్డా ఎస్పీ. ఇప్పుడు చచ్చినా నమ్మడు సరికదా, మళ్ళీ వేళాకోళం చేస్తున్నాననుకుని నానా గందరగోళం చేస్తాడు. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలిసినా బాగుండేది. ఒకవేళ బ్లాక్మెయిల్ చేయడానికి తీసుకెళ్లారేమో. ఎంత డబ్బు కావాలంటే అంత తనే ఇచ్చేవాడు. అయినా రాత్రి అంత డబ్బు దోచుకెళ్లిన వాళ్ళు నోరు మూసుకుని ఏడవక మళ్ళీ ఇదేం పాడుబుద్ధి? అసలు ఆ పావని ఏమైనట్లు? ఆలోచిస్తున్న పాండురంగం ఫోను గణగణ మోగడంతో ఉలిక్కిపడి లేచి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో పాండురంగం, నీ పిల్లలిద్దరూ వాళ్ళమ్మ పావని దగ్గర క్షేమంగా ఉన్నారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కానీ మరే విధంగా కానీ ఆ పిల్లల్ని ఆమె దగ్గర నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తే మరుక్షణంలో నువ్వు చేసే దొంగ వ్యాపార రహస్యాలన్నీ పోలీసులకి అందజేయబడతాయి. ఒకవేళ నువ్వు పావనిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినా ఆమెచే రికార్డ్ చేయబడిన క్యాసెట్స్ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. కాబట్టి పోలీసులు నీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి అవరోధమూ ఉండదు. నేను పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం అంటూ జరిగితే నీ జాతకం నామరూపాలు లేకుండా ఫటాఫట్ మైండ్ ఇట్ ఫోన్ పెట్టేసినట్లు గమనించి కూడా నిర్జీవ ప్రతిమలా
అలా నిలబడి ఉండిపోయాడు పాండురంగం. ఏవండి, ఏమైంది? గద్గద స్వరంతో అంటున్న భార్య గొంతు విని ఈ లోకంలోకొచ్చాడు. ఏం కాలేదు పార్వతి. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి మళ్ళీ పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేయడం ఇష్టం లేక రహస్యంగా పావనితో కాపురం చేసి 2 పిల్లలకి తండ్రినయ్యాను. పట్టుమని 10 రోజులైనా ఆమె పొత్తిళ్లలో ఉండనివ్వకుండా పిల్లల్ని బలవంతంగా లాక్కొచ్చేశాను. ఉంచుకున్న దానికి పుట్టిన పిల్లలంటే కుటుంబ మర్యాద, వంశగౌరవం మంటగలుస్తాయని భావించానే గాని ఆ విధంగా చెయ్యడం వల్ల ఇలాంటి అనర్థాలు వస్తాయని ఊహించలేకపోయాను. వాళ్ళిద్దరూ నీ పిల్లలే అని అందరినీ నమ్మించగలిగానే కానీ ఒక తల్లి ఉసురు పోసుకుంటున్నానని భావించలేకపోయాను. నా పిల్లల్ని కన్న తల్లి అని కూడా ఆలోచించకుండా ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాం. ఇప్పుడు పావని ఆ దొంగల ముఠ అండతో తప్పించుకోవడమే కాక పిల్లల్ని కూడా తన దగ్గరికి చేర్చేసుకుంది. ఇప్పుడు ఇప్పుడు ఆమెను కానీ ఆ పిల్లల్ని కానీ కలుసుకోవాలని ప్రయత్నిస్తే మన వ్యాపార రహస్యాలన్నీ పోలీసులకి తెలియజేస్తామని బెదిరిస్తున్నారా ముఠా వాళ్ళు. ఆ పిల్లలకి మనకి రుణం తీరిపోయింది. వారి గురించి మర్చిపో పార్వతి. దుఃఖాన్ని దిగమింగుకోవడానికన్నట్లు ఛాతీ మీద చేత్తో రుద్దుకుంటూ అన్నాడు పాండురంగం. అయ్యో, ఈ బంధం మూడ్నాళ్ల ముచ్చట అని తెలియక ఆ పిల్లల మీద మమకారం పెంచుకున్నాను. నా రాత ఇంతే కాబోలు విలువిల్లాడింది పార్వతి. ఓదార్చే శక్తి లేక నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు పాండురంగం. పిన్ని, ఎవరొచ్చారో చూడు. పాపనెత్తుకుని బాబు చేయి పట్టుకుని హుషారుగా లోపలికొచ్చాడు కాశ్యప్. అప్పుడే స్నానం ముగించుకుని వచ్చి విరజ చెప్పే కబుర్లు వింటున్న పాపని ఎదురొచ్చి పిల్లలిద్దరినీ దగ్గరకు హత్తుకొని బాబూ, పాప ముద్దులతో ముంచెత్తుతుంటే ఆ దృశ్యం చూస్తున్న విరజ కాశ్యపుల కళ్ళు కూడా చెమర్చాయి. అటువంటి ప్రేమకి తాము నోచుకోలేదు. కన్న తల్లిని ఆ భగవంతుడు కరువు చేస్తే సవతి తల్లి తన ప్రేమని కరువు చేసింది. ఇప్పుడు అవసరం వచ్చింది కనుక తనని ఆశ్రయించింది. తమ పట్ల రవ్వంతైనా దయాదాక్షిణ్యం చూపించలేకపోయిన ఈవిడ ఇప్పుడు తన పిల్లల కోసం ఎంత ఆరాటపడుతోంది. అంతే, ఏదైనా తన అనుకోవడంలోనే త్యాగబుద్ధి, ఔదార్య గుణం ఉద్భవించడానికి కారణభూతం అవుతుంది. తన రక్తాన్ని పంచుకుని తన ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డల మీద స్త్రీకి ఎంత మమకారం. వారి కోసం తన ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అలాగే తనది కాదనుకున్న వస్తువునే కాదు, మనిషిని కూడా హీనాతిహీనంగా తీసి పారేయగలదు. బాబు కాశీ, నీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా? తన చేతులు పట్టుకుని కన్నీరు కారుస్తున్న పావనిని చూసి చలించిపోయాడు కాశ్యప్. మనలో మనకి రుణాలేమిటి పిన్ని అనేశాడు ఇంకేమనాలో తెలియక. ఆ పాండురంగం మళ్ళీ ఈ జన్మలో నీ కంటికి కనిపించడు పిన్ని. పిల్లల జోలికి కూడా రాడు. వచ్చాడంటే వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్లే ధైర్యం చెప్పాడు. బాబు కాశీ, నాకెక్కడైనా ఏదైనా పని దొరుకుతుందేమో చూసిపెట్టు. ఇంతకాలం పిల్లలిద్దరూ ఎంత అపురూపంగా పెరిగారో. అలా పెంచలేకపోయినా వారికి ఏ లోటు రాకుండా చూడాల్సిన బాధ్యత నా మీదుంది. వాళ్ళని గొప్పవాళ్ళని చెయ్యలేకపోయినా కనీసం తమ కాళ్ల మీద తాము నిలబడేలా చెయ్యాలి కదా అంది రుద్ధ కంఠంతో. పిన్ని, నీకు అభ్యంతరం లేకపోతే మాతో పాటే నువ్వు ఉండొచ్చు. నా సంపాదన ఎటువంటిదో నువ్వే కళ్ళారా చూశావు కదా. అది తప్పు కాదా అని నువ్వు అడగవచ్చు. కాదనే నా సమాధానం. నన్ను నేను సమర్థించుకుంటున్నాను అనుకున్నావా సరే అంటూ ఆమె వెళ్ళిపోయాక జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు. అన్నీ విన్న పావని కాశ్యప్ తలని ఆప్యాయంగా నిమురుతూ, కాశీ, నేను నేను చాలా చెడ్డదన్నయ్యా. ఏ స్త్రీ ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాను, ముఖ్యంగా మీ పట్ల. అందుకే భగవంతుడు మంచి శాస్తి చేశాడు బాబు. భరింపరాని పరిస్థితులు, ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు మనిషిలోని చెడ్డ లక్షణం ప్రకోపించడం తప్పు అనను. కానీ ఇప్పుడు ఆ గండాలన్నీ గట్టెక్కాయి కదా. ఇంకా ఇలాంటి పనులు మానేసి పని కావాలి అని అడగగానే ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు పిన్ని. ఒక్కసారి గట్టిగా తల విదిలించి, పిన్ని, నీకు ఈ పద్ధతి నచ్చకపోతే నిరభ్యంతరంగా నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళొచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడే మాతో పాటే ఉంటానంటావా? అది సంతోషమే. పిల్లలిద్దరికీ ఏ లోటు రానివ్వను. వారు కోరిన చదువు చెప్పిస్తాను. బాగా ఆలోచించుకో. నీ నిర్ణయం ఏదైనా సరే నేనేమి అనుకోను. స్పష్టంగా తన మనసులోని మాటని బయట పెట్టేశాడు కాశ్యప్. అమ్మా, అమ్మా, అక్క బిస్కెట్లు ఇచ్చింది. అంతకు ముందు వరకు దిగులుగా ఉన్న పాప, బాబు చేతుల నిండుగా బిస్కెట్లతో పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి వెనకే కాఫీ కప్పులతో వచ్చిన విరజ, పిన్ని, బాబు పాప చాలా చురుకైన వాళ్ళు అంది మురిపంగా వాళ్ల వైపు చూస్తూ. ఇప్పుడు తను పిల్లలతో దూరంగా వెళ్ళిపోతే ఆ పాండురంగం వెంటపడి బ్రతిమాలో, బెదిరించో, దౌర్జన్యం చేసో మళ్ళీ పిల్లల్ని దూరం చెయ్యొచ్చు. కాశీ దగ్గరే ఉన్నట్లయితే అతనికి భయపడైనా తమ జోలికి రాడు.
ఇన్నాళ్లకి తన దగ్గరికి వచ్చిన పిల్లల్ని మళ్ళీ దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేదు తను. అతను ఎలా సంపాదించి తెస్తేనేం తనని తన బిడ్డల్ని ఆదరిస్తారు. తనకు కావాల్సింది ఆలోచించాల్సింది అంతే. అతను చెప్పినట్లు ఈ రోజుల్లో ఇంకా మంచి చెడు అనుకుంటూ కూర్చుంటే తిండికి కూడా మొహం వాచిపోవాల్సి వస్తుంది. అయినా ఇంతకాలం తను నీతిగా నిజాయితీగా బ్రతికింది కనుకన అతని తప్పప్పులు ఎంచడానికి ఎలాగో అలాగా పబ్బం గడుపుకోవాలి. అసలు ఏంటి పిన్ని, కాఫీ చల్లారిపోతుంటే తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చున్నావు? విరజ హెచ్చరికతో ఆలోచనలు ఆపి, బాబు మీతో పాటే మేము అందరం కలిసే ఉందాం అంది. అలాగే పిన్ని, చాలా సంతోషం. వయసులో ఉన్న పిల్ల విరి విరి మీద ఇంత బాధ్యత మోపి ఒంటరిగా వదిలేశానని బాధగా ఉండేది. దానికి తోడుగా పెద్ద దిక్కుగా నువ్వుంటావు ఇక నాకు నిశ్చింత. విరి, ఇవాళ నుంచి పాపని బాబుని మన స్కూలుకి పంపించు. పిన్ని, నేను మళ్ళీ కలుస్తాను. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదంటూ లేచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు కాశ్యప్. అక్క అన్నల ధైర్యవచనాలతో పాఠశాలలో అలవర్చుకున్న శిక్షణతో సాగర్ స్థిరచిత్తాన్ని విచక్షణ జ్ఞానాన్ని అలవర్చుకుని పరిపూర్ణ యువకుడయ్యాడు. కాశ్యప్ సలహా ప్రకారం విరజ సాగర్ పేరు మీద ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి దాని నిర్వహణ బాధ్యత పూర్తిగా సాగర్కి అప్పగించింది. దాంతో అతనికి చేతి నిండా కావలసినంత పని. తన అవిటితనాన్ని తలుచుకుని బాధపడేందుకు అసలే తీరికలేదు. ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్న జానకిని ఆదుకొని ఆమెకి ధైర్యం చెప్పి ఆశ్రయం ఇచ్చాడు కాశ్యప్. దానితో బుల్లెట్కి ప్రబల విరోధి అయ్యాడు. చెప్పడం ఆపి వెనక్కి వాలి చెట్టు మొదలు కానుకొని కళ్ళు మూసుకున్నాడు కాశ్యప్. క్షితిజ కళ్ళ నుంచి జారిన కన్నీటి చుక్క వెచ్చగా తన చేతిని తాగడంతో గబుక్కున కళ్ళు తెరిచాడు. ఆమె తలని రెండు చేతులతో గట్టిగా ఒత్తి పట్టుకొని, క్షితి, నా కథ విని జాలిపడుతున్నావా అన్నాడు. "ఉహుం, నీలాంటి వాళ్ళు ఒకరి జాలిని సానుభూతిని భరించలేరని నాకు తెలుసు. నీకు ఎదురైన పరిస్థితులే నాకు ఎదురై ఉంటే తట్టుకోలేని టెన్షన్తో బాధతో దానంతట అదే బద్దలైపోయేది నా గుండె. మై గాడ్, ఒకటా రెండా, దెబ్బ మీద దెబ్బ. నీ శరీరమే కాదు నీ గుండె కూడా చాలా గట్టిది కనుకే తట్టుకోగలిగావు కాశ్యప్. నేను పొరపాటుగా అర్థం చేసుకుని నోటికొచ్చినట్లు వాగి నీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించు అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో. ఓ, స్వీట్ కిస్ ఇచ్చేయి, క్షమించేస్తాం. తన తలని ఆమె తలతో ఢీకొట్టాడు. నన్ను నేనే నీకు అర్పించుకున్నాను, అది చాలేదా? నవ్వుతూ అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ క్షితి, నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అది చాలు. ఆ రాత్రి నువ్వు ఆ మాటలు అన్నప్పటి నుంచి నేనెంత టెన్షన్ అనుభవించానో తెలుసా? జీవితంలో ఎప్పుడూ అంతటి అవమానాన్ని ఎదుర్కోలేదనిపించింది. నాకు ఎదురైన పరిస్థితులే నీకు ఎదురైతే నువ్వేం చేస్తావో తెలుసుకోవాలన్న పిచ్చి కోరిక చెలరేగి మారు వేషంలో వచ్చి నిన్న హోటల్లో బంధించాను. నువ్వు ఆ బుల్లెట్ గార్డ్ చేతుల్లో చిక్కి అష్టకష్టాలు పడడానికి కారణం అయ్యాను. ఎనీహౌ, ఆ రాస్ని చంపి నీకు తెలుసో తెలియకో సాటి స్త్రీకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నావు. ఈ విషయం జానకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా? మరి నాకు మీ జానకిని విరజుని ఎప్పుడు చూపిస్తావు? నవ్వి ఒకసారి తల వంచితే ఇక జీవితాంతం వరకు ఆ ఆడదానికి దాసుడే ఆ మగవాడు కదూ అన్నాడు. అంటే అంటే నీ ఉద్దేశం నేను నిన్ను దాసుడిలా చూస్తున్నాననా? కోపంగా అంది. ఎస్, ప్రేమదాసుడు. రియలీ, సదా నీ ప్రేమకి దాసుడినే కదా దేవి. గిలిగింతలు పెట్టి నవ్వించాడు. నవ్వి నవ్వి అలసిపోయి ఆయాసంతో రొప్పుతూ అతని భుజం మీదికి వాలిపోయింది. పీప్ పీప్ ధ్వని వినిపించడంతో సీరియస్ అయిపోయి, సుడిగాలి హియర్. ఇప్పుడు టైం ఎంత? మై గాడ్, సరే నేను ఒక అరగంటలో అక్కడికి వచ్చేస్తాను. ఈలోగా మీరందరూ అక్కడికి వెళ్ళి ప్లాన్ సిద్ధం చేయండి. ఓకే. లైటర్ని జేబులో పెట్టుకోబోతూ మళ్ళీ తీసి గబుగబా 2 బటన్లు నొక్కి, ముత్యాలు, నేనే, బాబుకి ఎలా ఉంది? గాబరా పడొద్దని అమ్మాయి గారికి చెప్పు. అవసరమైతే బాబుకి పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి వెహికల్ ఏర్పాటు చేయి. సరే, నేను పని చూసుకుని రాత్రికి వస్తానని చెల్లమ్మకు చెప్పు. చెప్పేసి లైటర్ జేబులో పెట్టేసుకున్నాడు. బాబుకు ఒంట్లో బాగాలేదా కాశ్యప్ అడిగింది క్షితిజ. అవును, నా కోసం అడుగుతున్నాడట. విని కబురు చేస్తే నేనిప్పుడు బయలుదేరాను. అసలు ఇంతలో ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తే స్కూటర్ అక్కడే వదిలేసి ఈ అడవిదారి పట్టాను. ఈ దేవత దొరికింది. చిలిపిగా నవ్వాడు. ఇంకా ఎంత దూరం మీ ఊరు? దూరమా? భలే దానివే, ఈ అడవి దాటితే మా శాంతిపురమే. అయితే వెళ్ళి బాబునోసారి చూసి వచ్చేయొచ్చు కదా. లేదు, అర్జెంట్ పనుంది.
అంత అర్జెంట్ పనేంటి బాబు, ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. నిజమే, నేను ఇప్పుడు వెళ్ళకపోతే కొంప మునిగిపోతుంది సీరియస్గా అన్నాడు. ఎవరి కొంప? మీ కొంపే అనేసరికి పక్కలో బాంబు పడినట్లు ఉలిక్కిపడింది క్షితిజ. కథ కొనసాగుతుంది.